ఈరోజు పిసిసి అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ షర్మిల గారి నేతృత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం 100 రోజులు గడిచిన సందర్భంగా వాళ్ళు ఎన్నో సంబరాలు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన సేవలు కూడా ప్రజలకి ఇచ్చిన హామీని వదిలేసి ప్రజలు చేసిన సేవల్ని వాళ్ళు ప్రభుత్వంలో గొప్పగా చేసుకున్నట్టు సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం మా షర్మిలమ్మ గారి నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉన్న కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి తాళీ బజావ్ అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే ఈరోజు వాళ్ళు సూపర్ 6 అనే మేనిఫెస్టో తీసుకొచ్చారు. అవి గాలికి వదిలేసి ఏదైతే ప్రజలకి చేయవలసిన సేవలు ఉన్నాయో వాళ్ళు సక్సెస్గా సంబరాలు చేసుకుంటున్నారు. అది కాదు, మీరు పెట్టిన సూపర్ 6 నెరవేర్చండి. గత ప్రభుత్వం ఎన్నో స్కీములు తీసుకొచ్చి స్కాములు చేశారు. మరి ఈరోజు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసి సూపర్ 6 నచ్చి మీకు ఓటేసి భారతదేశంలో అత్యధికంగా గెలిపించారు మీ కూటమిని. మరి అలాంటప్పుడు ప్రజలకి మీరు చేయవలసిన సేవలేంటి? మీ సూపర్ 6ని నిర్వహించడం. ఈరోజు ఒక్క పథకం కూడా సూపర్ 6లో ప్రవేశపెట్టలే. ఈరోజు ఉచిత బస్సు కానీ ఉచిత గ్యాస్ కానీ ఈరోజు నీరు గారిస్తారు. నెలలు సంవత్సరాలు అని నీరు గారుస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న తెలంగాణలో వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్నీ నెరవేర్చడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజలకు అందవేసడం జరిగింది. మీరు తెలంగాణ ఉన్న ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోండి. మా రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. ఏ విధంగా ప్రజలకి హామీలు నెరవేర్చాలో అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా నిద్ర లేవాలి, లేచి మీ సూపర్ 6ని అమలు చేయాలి, ప్రజలకి సువర్ణ పరిపాలన ఇవ్వాలని మా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వేడుకుంటుంది. ధన్యవాదాలు. నా పేరు మూలా వెంకట్రావు అండి. నేను ఏపీసీసీ జనరల్ సెక్రటరీని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ స్టేట్ చైర్మన్ని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సూపర్ 6ని ముందు వాళ్ళ ఎన్నికల ముందు ప్రకటించారు. అందులో అవి సూపర్ 6లో 1, 2 పూర్తి చేసి మిగతావి పూర్తి చేయలేదు. ఈ మధ్యలో చాలా సమస్యలు రావడం, వాళ్ళు చేయవలసిన పని సమస్య కింద డైవర్ట్ చేసుకుంటూ చాలా కష్టంగా ఉంది పరిపాలన అంటున్నారు. మరి ఆయన సీనియర్ అనేసి ఆయన పెద్ద ఆయన్ని ఎంచుకొని రాష్ట్రం 14లోనే అధికారం ఇచ్చాం, అలాగే ఇప్పుడు 24లో కూడా మళ్ళీ అధికారం ఇచ్చాం. ఆయన అదే పాట పాడి ఏదో ఒత్తిడికి లోనవుతూ అసలు చేయవలసినవి ఏవి చేయటం లేదండి. ఆయన ఈ కంపల్సరీగా ఆయన సూపర్ 6ని అమలు పరుస్తూ, అలాగే మంత్రులు ముఖ్యంగా ఆయన సీఎం గారి ఆధ్వర్యంలో ఉన్న మంత్రులందరూ పూర్తిగా జూనియర్స్ అండి. వాళ్ళకి పూర్తిగా అనుభవం తక్కువగా ఉందండి. వాళ్ళు ఏమి మాట్లాడాలో కూడా కనీసం మంత్రివర్గానికి సీఎం గారే అన్నీ మాట్లాడతారు తప్ప ఏ రోజు కన్సర్న్ సెక్షన్ మంత్రి గారు మాట్లాడలేదండి. ఆ మంత్రి గారు వచ్చి మాట్లాడి దాని తాలూకా సమస్యలు అన్నీ చెప్తే బాగుంటుందండి. ప్రతిదీ సీఎం గారు అన్నీ ముందేసుకొని చేసుకుంటే ఆయనకి ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి అసలు చేయవలసిన పనే చేయలేకపోతున్నారండి. సో సీఎం గారు ఏం చేస్తారంటే ప్రతి మినిస్ట్రీకి ఒక స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిక్రూట్ చేసి ఆ శాఖ బాగా ఉండేటట్టు, ఆ శాఖలో ఏదైనా లోతుపాట్లు ఉంటే అన్నీ ఆయన దృష్టిలో పెట్టి ఇమీడియట్లీ జరిగేటట్టు చూడాలండి. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఒక వర్గానికే పరిమితం కాకుండా మనది సెక్యులర్ దేశం అండి, సెక్యులర్ దేశంగా ఉండాలండి. ఆయన ఆ విధంగా ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఆయన అంటే చాలా పెద్ద గౌరవం అభిమానం అందరికీ ఉన్నాయి. అలాగే ఆయన ప్రతి దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళాలంటే అభిమానులు నన్ను ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను అంటారు. అభిమానులు ఒకప్పుడు మీరు హీరో గారు, కానీ అభిమానులు ఒత్తిడి తట్టుకోవడం ఏముండదండి. అభిమానులు ఇంకా మీరు బయటకు వస్తే ఇంకా సేవ చేస్తారు అభిమానులు అందరూ.
మీరు రండి, మీరు బయటకు వచ్చి ఏదైనా సమస్య మొన్నలుగా విశాఖపట్నం ఎసెన్షియల్స్ దానికి కూడా మీరు రాలేకపోయారు, అలాగే వరదలకు కూడా రాలేదు. మీరు వస్తే ఇంకా బలంగా మంచి సర్వీస్ జరుగుతుంది. మీరు అంటే అంత అభిమానం ప్రజలకి, మీ అభిమానులకు కూడా. సో ఇక నుండి మీరు ఏదైనా చిన్న జరగగానే వెంటనే మీరు ముందు ఉండాలి. మీరు మామూలుగా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కాదు, ఒక పార్టీకి అధినేత కూడా. దయచేసి మీరు అందరూ రాష్ట్ర మంత్రివర్గం అంతా సూపర్ 6ని అమల్లో వెంటనే బాగా బాధ్యత తీసుకొని వెంటనే ఒక 100 రోజుల్లో, మరొక 100 రోజులు టైం ఇస్తున్నాం, 100 రోజుల్లో అమలు చేయాలని వినయపూర్వకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.